ఢిల్లీ మాల్వియా నగర్ అగ్ని ప్రమాదంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోటల్ ఫ్లోరిష్ స్టే భవనంలో జరిగిన ప్రమాదంలో 21 మంది చనిపోయారు. అందులో 11 మంది విదేశీయులు ఉన్నారు, 10 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఇంకా హృదయ విదారక ఘటన ఏంటంటే అందులో 8 మంది ఒకే ఫ్యామిలీకి చెందినవాడు. గురుగ్రామ్ సెక్టర్ 46కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వివేక్ అగర్వాల్ ఫ్యామిలీ మ్యాక్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న తన తండ్రి రాధేశ్యామ్ అగర్వాల్ని చూసేందుకు ఢిల్లీ వచ్చారు. తండ్రికి కొద్ది రోజులు దగ్గరగా ఉందామని హోటల్లో రూమ్ బుక్ చేశారు. ఐసీయూలో ఉన్న తండ్రిని చూసి తిరిగి రెస్టారెంట్కి వెళ్లిన సమయంలో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వివేక్ ఫ్యామిలీలోని 8 మంది స్పాట్లోని చనిపోయారు. వివేక్తో పాటు ఆయన భార్య తర్జనీ అగర్వాల్, తల్లి ప్రేమలత, కుమార్తెలు యాంచెల్, పర్ల్, వివేక్ మేనమామ అశోక్ గోయల్, ఆయన భార్య కమల చనిపోయారు. ఒకటే ఎగ్జిట్ ఉండటంతో ఎవరు కూడా తప్పించుకోలేకపోయారు. ఒకేసారి 8 మందిని కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధువుల రోదనలు మిన్నంటాయి. ఢిల్లీ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వివేక్ కుటుంబం ఘటన అందరి హృదయాలను కూడా కలిచివేస్తోంది. తండ్రి ఐసీయూలో ట్రీట్మెంట్ పొందుతుండగా ఆయన్ను చూసేందుకు వచ్చి కుటుంబం మొత్తం అగ్ని కీలలకు బలైంది. మరో హృదయ విదారకరమైన ఘటన ఏంటంటే హాస్పిటల్లో సీరియస్గా ఉన్న తాతను చూడటానికి వివేక్ కూతుళ్ళు బెంగళూరు నుంచి ఢిల్లీ వచ్చారు. తాతయ్య బాగోగులు చూసేందుకు వెళ్ళి వారు కానరాని లోకాలకు వెళ్లడంతో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. మరోవైపు ఢిల్లీ అగ్ని ప్రమాదానికి కారణం ఎలక్ట్రిక్ స్టవ్ పేలుడని కొందరు అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణం కావచ్చని మరో అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదం వెనక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకసారి మొత్తం తరిచి చూస్తే కేవలం 6 రూమ్లకే పర్మిషన్ ఉంది ఈ హోటల్కి. లవకేష్ బజాజ్ ఓనర్గా చెప్తున్నారు. అయితే అతను 25 రూమ్స్తో హోటల్ నిర్వహిస్తున్నాడు. 6 రూమ్ల అనుమతితో హోటల్లో పరిమితికి మించి 4 రెట్లు ఎక్కువగా హోటల్ను నిర్వహిస్తున్నాడు. హోటల్లోని అదనపు అంతస్తులను అనుమతి లేకుండా నిర్మించారని అధికారులు వెల్లడించారు. అంతేకాదు అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో స్పాట్లోనే హోటల్ యజమాని లవకేష్ ఉన్నారు. ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటలు చూసి పరారయ్యాడు. ఆ తర్వాత హోటల్ యజమాని లవకేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. హోటల్ యజమాని లవకేష్ భార్య పరారీలో ఉన్నారు. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే కావడంతో హోటల్లోని వాళ్ళు తప్పించుకోలేకపోయారు. దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. 21 మంది మృతి చెందారు.